బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తాము అన్న గతంలో కేసీఆర్ తీసుకోలేదు అని అన్నారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం నిధులు ఇస్తోంది అని అలాగే అడుగుతోంది అని కానీ అవసరమైన ఫార్మేట్ లో వివరాలు ఇవ్వడం లేదు అని ఆరోపించారు. కేంద్రం ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ ఫోటోలు పెడుతున్నారు అని విమర్శించారు. 22A కింద ఎన్నో ఏళ్లుగా ఉన్న పేదల భూములను పెట్టి అన్యాయం చేస్తున్నారు అని అయితే ఆరోపించారు. ఇక ధరణి తప్పులకు సరిచేసేయకుండా భూములను 22Aలో పెడుతున్నారు అని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము అని ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తా ఉంటే కార్డు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఉత్తమ్ కుమార్ గారి ఫోటో పెట్టిస్తారట. ఎక్కడి న్యాయం ఇది? మేము ఎప్పుడు అంటలే మేము మోడీ గారి ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు మేము అనట్లే. రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా, ప్రజలు కట్టిన పనుల పైసలు అయినప్పటికీ కూడా సాంప్రదాయం ఏంటంటే ఇవో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని చెప్పి పెట్టుకునేటువంటి సంస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మోడీ గారి ఫోటో లేకుండా, మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారి పేరు లేకుండా తాత జాగీర్ లాగా ఇవాళ స్మార్ట్ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటికే 600 కోట్ల రూపాయలు ఈ కార్డ్స్ కోసం ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు చెప్పి ఇవాళ కార్డు జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో 2 ఏళ్ళైతే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఎవరో మళ్ళీ వాళ్ళు కార్డు ఇస్తారా? ఈ కార్డ్స్ అనేటివి పర్మనెంట్గా ఉండేటువంటి కార్డ్స్ కాబట్టి ఇవాళ కార్డు లేకపోయినా కూడా బియ్యం ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా గింతంత ఇబ్బంది లేకుండా బియ్యం పోతున్నాయి. కానీ కార్డు ఉండాల్సిన అక్కడ ఉన్నది. దాంట్లో భారత ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్నటువంటి ఈ బియ్యం స్కీమ్ అని చెప్పి రాసి కార్డు ఇస్తే పర్మనెంట్గా ఉండే ఆస్కారం ఉంటుంది.